బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నటి మీనా రాజకీయ రంగ ప్రవేశం పైన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ వ్యవహారం. అయితే ఆమె రీసెంట్ గానే బీజేపీలో చేరుతున్నారు అన్న ఊహాగానాలు కూడా బయటికి వస్తున్నాయి. ఎందుకంటే దానికి సంబంధించి ఆమె రీసెంట్ గానే ఉపరాష్ట్రపతిని కలవడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ గా అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ ఫోటోల ఆధారంగానే చాలా మంది అయితే ప్రస్తుతం ఆమె బీజేపీలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తుంది అని అయితే ఊహాగానాలను లేవనెత్తుతూ ఉన్నారు. అయితే ఆమె దాదాపు అంటే తెలుగు రాజకీయ అంటే సినిమా రంగాల్లో కావచ్చు, రాజకీయ రంగాల్లో కావచ్చు, ఈ టాపిక్ కాస్త హాట్ టాపిక్ గానే మారిపోయిందని చెప్పుకోవాలి. తాజాగా ఆమె ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ని అయితే కలవడం జరిగింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం కూడా ఆ విధంగా జోరుగా కొనసాగుతూ ఉంది. నటి తన కూతురుతో కలిసి ఉపరాష్ట్రపతిని కలిసింది. ఆ ఫోటోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఇది రాజకీయ ప్రస్థానానికి మొదటి అడుగు అనుకోవాలా, లేకపోతే ఇది ఏంటి, ఆమె ఎందుకు అంటే ఉపరాష్ట్రపతిని కలవాల్సి వచ్చింది అన్న కోణంలో అయితే అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. ఇక మీనాను కూడా తమిళనాడు, కేరళలో ఆమె అయితే బీజేపీ ప్రచారానికి ముఖ్యంగా ఆమెను అంటే కీలకంగా ఎన్నుకోవాలి. అక్కడ అంటే ఈ యొక్క తమిళనాడు, కేరళలో అయితే ఆమెకు అంటే అక్కడ బేస్ ఎక్కువగా ఉంటుంది, ఆమెకు ఒక ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలోనే ఆమెను బీజేపీలో చేర్చుకోవాలి అన్న కోణంలో అయితే బీజేపీ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. రాజకీయ వర్గాల్లో కూడా ఇదే సమాచారం బయటకు వస్తుంది. అయితే సినీ ఫాలోయింగ్ కూడా రాజకీయం కోసం ఎవరైతే అంటే బీజేపీ ఇప్పటికే చాలా మందిని అలా ఉపయోగించుకుంది. ఎవరికైతే సినీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరినీ కూడా రాజకీయంగా వాళ్ళందరినీ రాజకీయంలోకి తీసుకురావడం అనేది అయితే జరిగింది. బీజేపీ ఇదివరకు చాలా మందిని అలా తీసుకొచ్చింది. ఇంకా మీనా విషయానికి వస్తే ఆమె అయితే 1980లో ఆమె సినీ రంగంలోకి రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత 2000 సంవత్సరం వరకు కూడా ఆమె సినీ వర్గాలు అంటే సినీ రంగంలో చాలా యాక్టివ్గా కీలక రోళ్లను ప్లే చేస్తూ ఉండేది. ఒక హీరోయిన్గా ఆమె తెలుగు స్టార్ హీరోలతో కావచ్చు, తమిళ స్టార్ హీరోలతో కావచ్చు, ఇక మలయాళ స్టార్ హీరోలతో ఇలా అందరితో కూడా చాలా అంటే ఆమె చాలా చాకచక్యంగా ఆమె యొక్క టాలెంట్ మొత్తం కూడా అక్కడ అంటే సినీ రంగాల్లో ఆమె యొక్క ప్రత్యేక మార్కునైతే ఆమె సంపాదించుకున్నారు. కానీ అంటే ఆమె నటనకు పెద్ద ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఈ క్రమంలోనే బీజేపీ అయితే ఆమె పైన దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆమెను బీజేపీలోకి లాగాలి, బీజేపీలో ఆమెను రంగ ప్రవేశం చేయించాలి అన్న కోణంలో బీజేపీ ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆమె 2022లో ఆమె భర్త మరణించిన తర్వాత ఆమె కాస్త అంటే సినీ రంగంలో కావచ్చు అన్ని విధాలుగా కూడా ఆమె కాస్త తెరపైన కనిపించలేదు, ఇనాక్టివ్ అయిపోయింది ఆల్మోస్ట్గా. ఆ తర్వాత మళ్ళీ ఆమె అంటే తన యొక్క మళ్ళీ యాక్టివ్గా అయిపోయిన తర్వాత కూడా అంటే ఆమె ఈ రీసెంట్గా తన కుమార్తె నైనికాతో కలిసి ఉపరాష్ట్రపతిని కలవడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారిపోయాయి. అవి చూసిన వారందరూ కూడా ఖచ్చితంగా మీనా అంటే బీజేపీలో ప్రవేశిస్తున్నారు, బీజేపీ ఆమెను రాజకీయాల్లోకి తీసుకువస్తుంది అన్న కోణంలో చాలామంది ఊహాగానాలను తెలియజేస్తూ ఉన్నారు. అయితే మీనా రాజకీయాల్లోకి వస్తున్నారో లేదో అన్నది మాత్రం అధికారికంగా అయితే ఇప్పటికీ బయటకి రాలేదు. ఆమె బీజేపీలో చేరితే మాత్రం అది పార్టీకి తమిళనాడు, కేరళ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మంచి మద్దతు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. బీజేపీ ఇప్పటికే ఏదైతే చిన్నూరు, ఖుష్బూ, నమిత కావచ్చు, వీళ్ళందరూ కూడా గౌతమి మేనన్ లాంటి ఫిలిం సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ పార్టీలో ఇప్పటికే బీజేపీ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. వీరిలాగే ఆమె కూడా బీజేపీకి తోడవుతే మాత్రం ఖచ్చితంగా ఈసారి తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో మాత్రం గట్టి బలం ఏర్పడే అవకాశం ఉంటుంది బీజేపీకి అన్న కోణంలో బీజేపీ శ్రేణులు ఆలోచిస్తున్నాయి. బీజేపీ నేతల్లో కూడా ఇదే ఊహాగానాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అంటే ఆమె యొక్క ఫోటోలు రీసెంట్గా ఆమె ఉపరాష్ట్రపతిని కలిసిన ఫోటోలు కాస్త వైరల్ అవ్వడంతో అసలు ఆమె ఎందుకు కలిసింది, ఏ వ్యవహారము అంటే రాజకీయం కోసమే కలిసిందా, లేకపోతే మామూలుగా పలకరింపు మేరకైతే ఖచ్చితంగా కలిసి ఉండరు అన్న కోణంలో బయటకి వస్తున్నాయి ఊహాగానాలు. ఖచ్చితంగా ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటున్నారు కాబట్టి తన కూతురుతో కలిసి నైనికాతో కలిసి ఆమె ఉపరాష్ట్రపతిని కలవడం అయితే జరిగినట్టు తెలుస్తోంది.